anything from there. Where to start, where when I am not completing that. నేను 96లో ఇక్కడ జాయిన్ అయ్యాను. సో జాబ్ రావడం అనేది ఇవ్వడం అనేది సార్ ప్రదీప్ సార్ మంచి గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఇది ఎంత నోబెల్ ఫీల్డ్ అనేది నాకు 20 టైమ్స్ రాయటం వెళ్తూ తెలిసింది. మార్నింగ్ 3:30కి నేను ఊరుకుతున్నాను, పోలీస్ పెట్టాలని జరుగుతుంది. మొత్తం చెక్ చేశారు బైక్లో సింపుల్ వాడు ఎక్కడ వర్క్ చేస్తారా మన కాలేజ్ నేమ్ చెప్పి. సో ఇప్పుడు వెళ్ళిపోయినవన్నీ ఇంకేమంటే ఎంత వెళ్ళిపోయిన మార్నింగ్ 3:30. సో మళ్ళీ ఈ మధ్యలో మన ఎలక్షన్స్ అప్పుడు కూడా విజయ్ కాలేజ్ కూడా సేమ్ థింగ్. సార్ మీరు ఏమన్నా రికార్డ్ దట్ ఈస్ ద రికగ్నిషన్ ఐ గాట్ ఫ్రమ్ దిస్ కాలేజ్. సో కోడింగ్లో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ టైం టీచర్ సార్ నాకు ఏం కావాలి. సో నన్ను మాత్రం అడిగారు ఎందుకు ఈ విధంగా. సో ఏదో వర్క్ చేసుకునేవాడు ఒక బాగుంటుంది లీవ్ ఎందుకు పెడుతున్నా చెప్పాక పంపించాడు. పంపించడం ఎందుకు అంటే దానికి నాకు సొల్యూషన్ ఇచ్చాడు. సార్ నేను వెళ్ళాలి అంటే నాకు ఎందుకు వెళ్తున్నాను ఇలా చేయని చెప్పాడు. సార్ సో ప్రతి చోట నా లైఫ్ కాలేజ్లో కాదు ఎక్కడైనా సార్ తర్వాత ఈ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు చాలా మందితో మెయిన్గా ఇక్కడ వర్క్ చేసుకున్న ప్రతి చోట నాకు ఎక్స్పీరియన్సెస్ చాలా బాగుంటుంది. సో రైట్ ఫ్రమ్ ద 96 బ్యాచ్ నుంచి ఫస్ట్ మాకు శివరామ్ సార్ యాడ్ ఉంది. అప్పుడు శ్రీధర్ సార్, శ్రీకాంత్, రమణరావు సార్ వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు శివరామ్ సార్ ఒక చిన్న యాక్ట్రెస్ ఉంది సార్. నేను ఒక సబ్జెక్ట్ చెప్తే నాకు చెప్పలేను ఆయన చెప్తాం పోవాలి వెళ్ళారు. సార్ కూడా క్లాస్కి వచ్చారు. బయటకు వచ్చాక మేము బాగా చెప్పారు పర్వాలేదు తెలుసుకోవాలి అనుకుంటున్నారని ఎంకరేజ్ చేస్తాను. సేమ్ టైంలో అనుకున్నదానికి నా స్టాఫ్కి నేను ఇస్తున్నాను. సో అందులో ఒక స్టూడెంట్ ఫెయిల్ అయింది. మొత్తం 58 స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తే 57 స్టూడెంట్స్. సో అది మంచి నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. సో నేను ఇప్పటికి కూడా మా స్టాఫ్ తోటి నాతో ఉన్న స్టాఫ్ తోటి సో చేసిన తప్పులు అనుకుంటా వాళ్ళు చేయాలంటే సో దిస్ ఈస్ కంటిన్యూ చేయాలన్నది కోరిక. తర్వాత శ్రీధర్ సార్ తోటి కాలేజ్ వర్క్స్ కూడా కాలేజ్ వర్క్స్ కూడా చేసేవాడిని. చేయాలి అతని దగ్గర కూడా ఎలా చేయాలి. తర్వాత నెక్స్ట్ రంగాచార్య సార్ వచ్చాడు. ఎవరి వర్క్ నేర్పించాను నాకు. ఇలా చేయనివాడు నన్ను చూడకపోయేవాడు, నేను చేసేసాను అలాగే బాగా చేసాను. తర్వాత వచ్చేసి ప్రతి విషయంలో వేణు సార్ని ప్రసాద్ సార్ని చెప్తూ ఉన్నాను. వాళ్ళ అసోసియేషన్ లేకపోతే దాన్ని కవర్ రాకపోయినా ప్రతిసారి లైఫ్లో పర్సనల్ ప్రాబ్లమ్ కానీ పర్సనల్స్లో కానీ కాలేజ్లో కానీ ఏం లేకుండా ప్రసాద్ లేకపోతే ఏం లేదు కాకపోయింది. సో కంప్యూటర్ ఎగ్జామినేషన్స్ రాజమౌళి సార్ దగ్గర లెక్చర్ సార్ దగ్గర రమణరావు సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. సో అక్కడ ఒకే విధానం అనేది రమణరావు సార్ దగ్గర నేర్చుకున్నాను. ఎలా కంప్లీట్ చేయాలనేది రాజమౌళి సార్ దగ్గర నేర్చుకున్నాను. ప్రొసీజర్ అనేది